సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మన దేశంలో సుమారు 40 లక్షల మంది నేత్రదానంతో తిరిగి ఈ లోకంలోని రంగులు చూడడానికి ఎదురు చూస్తున్నారు. కానీ సంవత్సరానికి సుమారు 39,000 మంది మాత్రమే నేత్రదానం ద్వారా చూపు పొందగలుగుతున్నారు. మన దేశంలో సంవత్సరానికి అమరులవుతున్న వారి సంఖ్య సుమారు 2,30,00,000 మంది. మనం పెద్ద మనసుతో అమరులైన వారి నేత్రాలను దానం చేయగలిగితే ఈ లోకంలోని చీకటిని తరిమేయలేమా? తరిమేయగలం. చీకటిని తరిమేద్దాం, అంధులకు వెలుగునిద్దాం. ఇది మా చిన్న ప్రయత్నం, ఒక చిన్న ఆశ. ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చేది సూర్యుడు. వెలుగు నిండిన ప్రపంచాన్ని చూసేది మన కళ్ళు. మీ పాప కళ్ళలోని కార్నియా దెబ్బతింది. ప్రస్తుతం పాపకి కంటి చూపు లేనట్టే. అంటే నా పాపకి చూడలేదా? దీనికి ఒక పరిష్కారమే లేదా డాక్టర్? ఉంది. వేరే ఎవరైనా చనిపోయిన వాళ్ళ కళ్ళు అంటే కార్నియా దానం చేస్తే కంటి చూపు తీసుకురావచ్చు. ఏంటయ్యా, మా నాన్న పోయిన దుఃఖంలో మేముంటే మా నాన్న కళ్ళు దానం చేయాలా? వెళ్ళవయా. నేత్రదానం అంటే కళ్ళు పీకేయటం కాదయ్యా, కేవలం పైపొర అంటే కార్నియా మాత్రమే తీస్తారు. ఒక చనిపోయిన మనిషి కంటిలోని కార్నియా మరో 2 చూపునిస్తుంది తెలుసా? మీరెన్నన్నా చెప్పండి, మా నాన్న కళ్ళు దానం చేయడానికి నేను సిద్ధంగా లేను. ఇక మీరు వెళ్ళండి. ఆ రోజు ఆ మహానుభావుడు ఎవరో ఎంత చెప్పినా మా నాన్న కళ్ళు దానం చేయడానికి నేను ససేమిరా ఒప్పుకోలేదు. ఇక మన చిట్టితల్లి జీవితమంతా చీకటిమయమేనా? కాదు, మీరేం కంగారు పడకండి. మనం వెంటనే జనార్దన్ ఫౌండేషన్కి వెళ్ళి పాప పేరు రిజిస్టర్ చేద్దాం. ఎవరైనా దాత ముందుకొచ్చి నేత్రదానం చేస్తే పాపకు ఖచ్చితంగా చూపొచ్చే అవకాశం ఉంది. నేత్రదానం అంటే చనిపోయిన వ్యక్తుల్ని తీసుకువెళ్లి కనుగుడ్లు తీసేస్తారనేది అపోహ మాత్రమే. ఎవరైనా చనిపోయిన వ్యక్తి బంధువులు 6 గంటల్లోపు దగ్గరలో ఉన్న ఐ బ్యాంకు ఫోన్ చేసిన ఎడల వారు వెంటనే వచ్చి కార్నియా అంటే కళ్ళలోని పైపొర మాత్రమే తీస్తారు. ఇదంతా 15 నిమిషాల సమయంలోనే పూర్తవుతుంది. నెమ్మదిగా కళ్ళు తెరువమ్మా. అమ్మవైపు ఒక్కసారి చూడు. మమ్మీ, నాకు అన్ని కనిపిస్తున్నాయి. డాడీ, నాకు అన్ని కనిపిస్తున్నాయి. డాడీ, థ్యాంక్ యూ డాక్టర్ అంకుల్. థ్యాంక్స్ చెప్పవలసింది నాకు కదమ్మా, వీరికి. థ్యాంక్ యూ అంకుల్. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కూడా కాదమ్మా, జనార్దన్ ఫౌండేషన్ ఐ బ్యాంక్ ద్వారా నీకు నేత్రదానం చేసి నీకు చూపు రావటానికి సహాయపడ్డ మహానుభావుడికి. నిజం చెప్తున్నా, నీ దేవుడు ఎవరు అని నన్ను ఎవరైనా అడిగితే నాకు కంటి చూపించిన దాతే నా దేవుడు అని చెప్తా. నేత్రదానం చేయండి, మాలాంటి వాళ్ళకి చూపుని ఇవ్వండి. ఆ కళ్ళు లేని అంధుల మాటేమిటి? చీకటిలోనే మగ్గిపోతున్న ఈ అంధుల కోసం మనం ఏమీ చేయలేమా? మీరే ఆలోచించండి. పుట్టుకతోనో ప్రమాదవశాత్తు చూపు కోల్పోయిన వారెందరో ఈ ప్రపంచంలో. వారి కోసం నేత్రదానం చెయ్యండి. అంధులకి చూపుని ప్రసాదించి అమరులు కండి.